ఈరోజు మనం పుల్ చేసేది వ్యాప్ 4. అరే నేను ఎల్హెచ్బి అనుకున్నా, ఐసీఎఫ్కి వచ్చేది వచ్చి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కడపలో అయితే ఉన్నా. కడప నుంచి కాచిగూడకి వెళ్ళే ట్రైన్ వచ్చేసి, ఈ ట్రైన్ వచ్చేసి చెంగల్పట్టు నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ అనమాట. ఒకప్పుడు చెన్నై ఎగ్మూర్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్కి నేను కడప నుంచి కాచిగూడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయితే అవుతుంది. ట్రైన్ వచ్చేసి 10 o'clock వరకు వస్తుంది. ఒక 10 minutes లేట్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే కడప స్టేషన్లో ఉన్న 3rd platformకి అయితే వెళ్తున్నా. ట్రైన్ రాగానే చిన్న బ్లాగ్ అయితే ఈరోజు తీద్దాం టువర్డ్స్ హైదరాబాద్. స్టేషన్ అయితే చిన్నగా బుజ్జిగా 3 platforms అయితే ఉంది. అక్కడ గూడ్స్ క్యారియర్ ఆ ఏరియా అయితే ఉందన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇది తిరుపతికి వెళ్ళే రూట్, అండ్ ఇదేమో గుత్తి సైడ్ వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఏదో ట్రైన్ వస్తుంది ఫస్ట్ ప్లాట్ఫామ్లో, ఫ్రమ్ గుత్తి సైడ్ నుంచి అయితే వస్తుంది. దాన్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఈ ట్రైను ఇంతకుముందు అనౌన్స్మెంట్ అయితే వినపడింది, అది నేనైతే కవర్ చేయలేదు. ఫాస్ట్గానే వస్తుంది ట్రైన్. వ్యాగ్ ఇంజన్ అనమాట ఇది. లుధియానా, లుధియానా అంటే మా పంజాబ్ది. ఇది కోయంబత్తూరుకి వెళ్ళే ట్రైన్. ఎక్కడి నుంచి వస్తుంది అనేది అయితే క్లారిటీ లేదు. కోయంబత్తూరు ఇదేంది ఇంత ఖాళీగా ఉంది ట్రైన్. హిందీలో రాసింది మొత్తం బోర్డులో. బాగల్ కోట. ఒక నిమిషం ఆగండి చెప్తా. ఇదేంది అన్ని చోట్ల హిందీలో రాశారు, ఒక చోట ఇంగ్లీష్లో లేదు, తమిళ్లో ఉంది. ఇక్కడ నాకు అర్థమవుతలేదు హిందీ. ఈడ తమిళ్లోనే ఉంది. ఇక్కడైతే డిస్ప్లేనే లేదు. ఆగని చెప్తాను. ట్రైన్ వచ్చి ఓవరాల్గా పంజాబ్ నుంచి ఎక్కడి నుంచి అవుతుంది, భగత్ కి కోటి అంట. అక్కడ నుంచి కోయంబత్తూరుకి అయితే వెళ్తుంది ట్రైన్. ఓవరాల్ సగంకి సగము ఏసీ ప్లస్ జనరల్ తప్ప ఇంకేం లేవు ఈ ట్రైన్లో. ఓన్లీ ఏసీ అయితే ఉన్నాయి, స్లీపర్ అయితే లేవు. పోను ఇండియన్ రైల్వేస్ టోటల్గా మనకు ఏసీ కోచెస్ 3rd AC వస్తాయేమో అని అనిపిస్తుంది. ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడైతే బయలుదేరడానికి రెడీగా ఉంది ఈ ట్రైన్. నాకు తెలిసి పంజాబ్లో భగత్ కి కోటి నుంచి కోయంబత్తూరుకి అయితే వెళ్తుంది. నేను కరెక్ట్గా అయితే చెప్తున్నా అని అనుకుంటున్నా. మళ్ళీ కామెంట్లో వేసుకోకండి నన్ను, ఎందుకంటే దాని వ్యాగ్ 9 వచ్చేసి మన ఇది లుధియానా నుంచి ఉంది కదా, ఇంకా పంజాబ్ అని ఫిక్స్ అయినా, అంటే గెస్ట్ చేసిన అనమాట. యాక్చువల్గా నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఎక్దాం అనుకున్నా, కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో సీట్లు దొరకలేదు. ఇప్పుడు ఈ ట్రైన్లో కూడా నేను ప్రీమియం తత్కాల్లో బుక్ చేసుకున్న టికెట్. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. రాగానే ఎక్కి వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. అండ్ ఈ ట్రైన్ రూట్ వచ్చేసి ఓవరాల్గా మనకు ఈ రూట్ అయితే తీసుకుంటుంది అనమాట. మన డోన్ కర్నూలు రూట్ అయితే. లాస్ట్ టైం నేను రాయలసీమ ఎక్స్ప్రెస్లో వీడియో తీసినా, కానీ ఆ రాయలసీమ రూట్ వచ్చేసి ఓవరాల్గా మన డిఫరెంట్ కర్ణాటక గుంతకల్ ఆ రూట్లో అయితే వెళ్ళింది. ఇదైతే కొంచెం డిఫరెంట్ రూట్ అయితే తీసుకుంటుంది. ఏం లేదు, డోన్ కర్నూలు మహబూబ్ నగర్ రూట్ అనమాట. ఈ రూట్ వచ్చేసి డోన్ వరకు డబుల్ లైన్ ఉంటుంది, డోన్ నుంచి మహబూబ్ నగర్ వరకు సింగిల్ లైన్ ఉంటుంది, మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వరకు అయితే డబుల్ లైన్ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లో అయితే కొంచెం ఉంది అండర్ కన్స్ట్రక్షన్. అది మొత్తం అయిపోయిన తర్వాత ఈ రూట్ అయితే సూపర్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంట్రెస్టింగ్. ఆ రూట్ నాకు చాలా కనెక్టబుల్, ఎందుకంటే మా ఊరు అదే రూట్లో వస్తుంది, వనపర్తి రోడ్ సైడ్, గద్వాలు వనపర్తి రోడ్ సైడ్. అందుకే ఇది కొంచెం చాలా రోజుల తర్వాత ఈ రూట్లో నేను ట్రైన్లో వెళ్తున్నా. నేను మ్యాక్సిమమ్ కార్లోనే ట్రావెల్ చేస్తాను అనమాట. ఆ రూట్ అయితే చాలా రోజుల తర్వాత ట్రైన్లో వెళ్తున్నా కదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. నేను మేల్కొని స్టేషన్స్ అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫైనల్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఈరోజు మనం పుల్ చేసేది వ్యాప్ 4. అరే నేను ఎల్హెచ్బి అనుకున్నా, ఐసీఎఫ్కి వచ్చేది వచ్చింది. అందుకే నా రేట్ తక్కువ ఉంది. ఐసీఎఫ్ అనేమో. మా జనరల్ కూడా ఖాళీగా ఉందే. S12 ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే నాది ఇక్కడ B1 ఏడు ఉంటుందో ఏమో. B1 B2 ఒకసారి చెక్ చేసుకుంటా ఆగండి.
ఆటే సెట్టింగ్ కరెక్ట్ నేను నిలబడిన చోట B2 వచ్చింది. అండ్ B2లో 12 లోవర్ బర్త్ అయితే వచ్చింది నాకు. ఎంజాయ్ చేద్దాం పదండి. అందరైతే పడుకున్నారు. మన 12 ఎత్తుకోవాలి. మొత్తానికైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందనమాట ట్రైన్. మళ్ళీ హాఫ్ అన్ అవర్ లేట్ బయలుదేరింది. అండ్ ప్రస్తుతానికి అయితే నాకు లోవర్ బర్త్ ఉంది. లోపల అందరూ పడుకున్నారు. సో మనం అంతగానం బ్లాగ్ అయితే చేయలేదు. అండ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ కడప. స్టేషన్లో లాగి ఇచ్చి పడేస్తున్నాడుగా. నేను LHB ఉంటుంది అనుకున్నా కానీ ICF వచ్చేసింది. ICF టాప్ స్పీడ్ వచ్చేసి 110 కన్నా ఎక్కువ వెళ్ళదు అనమాట. కానీ ట్రైన్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇది తిరుపతికి వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ అనుకోండి. పొద్దున్న దిగి రేణిగుంటలు దిగి డైరెక్ట్ కొండ ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ట్రైన్ పాండిచ్చేరి వరకు ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నారు. ఎక్స్టెండ్ కానీ చేస్తే ఇంకా పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇది చెన్నై ఎగ్మూర్ నుంచి తాంబరం నుంచి చెంగల్పట్టు నుంచి మళ్ళీ పాండిచ్చేరి చేసేస్తే బెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే రేణిగుంటలో మొత్తం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఎలక్ట్రిక్ ఇంజన్ చేంజ్ చేసుకొని వెళ్ళేది. ఇప్పుడైతే మొత్తం రూట్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయింది కదా. సో ఇప్పుడైతే ఆ టైం సేవ్ అయిపోయింది అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జర్చల్లాగా అయితే రీచ్ అయిన ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే నైట్ మొత్తం ఫుల్గా పడుకున్నారు అనమాట. లేచి చూస్తే జర్చల్లా వచ్చేసి మధ్యలో ఏ స్టేషన్ కవర్ చేయలేదు. నేను నిజంగా చెప్తున్నా, అసలు కోమా. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:05 అవుతుంది. నాకు తెలిసి 7:30 7:50 వరకు రైట్ టైంలోనే వెళ్ళిపోతుంది. బఫర్ టైం ఉంది ఈ ట్రైన్కి. ఓవరాల్గా ఆన్ టైంలోనే కాచిగూడ రీచ్ అయ్యేలాగా. ఇది మొత్తం డబల్ లైన్ కదా, ఎక్కువ అంత ప్రెషర్ అయితే ఉండదు. అండ్ గుడ్ మార్నింగ్ అంతే. నైట్ అయితే బాగానే క్రాసింగ్లు పడ్డాయి. సింగిల్ లైన్ కదా, హెవీగా మెల్లగా జైదుకుంటూ వచ్చింది. ఈ ట్రైన్ సండే, వెనస్డే, థర్స్డే పాండిచ్చేరికి వెళ్తుందంట. అండ్ ట్యూస్డే, వెనస్డే, సాటర్డే అండ్ సండే చెంగల్పట్టు జంక్షన్కి అయితే వెళ్తుంది. ఇట్లా పెట్టిరు అనమాట. దీనికి తెలుగులో ఇక్కడ ఉంది, పెడుతున్నాను చూడండి. అండ్ ప్రెసిడెంట్ అయితే బయటికి అయితే వెళ్దాం. ఇది ఇంపార్టెంట్ నోటు, గుర్తయితే పెట్టుకోండి. దిగంగానే మళ్ళీ విశాఖపట్నం టు మహబూబ్ నగర్ ట్రైన్ అయితే బయలుదేరింది. మొత్తానికి ట్రైన్ 7:50 రీచింగ్ టైము. 7:40కి 10 minutes బిఫోర్ అయితే రీచ్ అయింది మన ట్రైన్. ఈ ట్రైన్ కాదు. ప్లాట్ఫామ్లో అయితే గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇది ముందు వచ్చిందా లేకపోతే మన వెనక వచ్చిందా అయితే నాకు ఐడియా లేదు. ఫైనల్లీ కాచిగూడకి అయితే రీచ్ అయిపోయినా కదా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. Bye bye.